హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ట్రావెల్ విత్ బబ్లు. సో గైస్, మనమైతే మదనపల్లి నుండి అయితే మున్నార్కి అయితే వచ్చాం. సో ఇది డే 2లో అయితే పార్ట్ 2 వీడియో. నేను పార్ట్ 1 వీడియో అయితే చేశాను. ఫస్ట్ డే 1లో అయితే మదనపల్లి నుండి అయితే కోయంబత్తూర్కి అయితే వచ్చాను. అది మన ఛానల్లో ఉంటుంది. సో ఒకసారి అయితే చెక్ చేయండి గైస్. సో ఇది కోయంబత్తూర్ టు మున్నార్ డే 2లో పార్ట్ 2 అనమాట. సో ఇక్కడ నుంచి అయితే మళ్ళీ మనం ఘాట్. సో గైస్, మనం డ్రైవ్ చేసిన కిలోమీటర్స్ అయితే ఇక్కడికైతే 603 కిలోమీటర్స్ అయితే ఉంది. సో వెళ్ళే ఘాట్లో అయితే ఒక హోటల్లో ఆగి అయితే ఇక్కడే లంచ్ కూడా అయితే చేసి మళ్ళీ అదే ఘాట్లో అయితే కంటిన్యూ అయితే అయిపోయాం గైస్. మున్నార్ గైస్, ఇక్కడ నుండి అయితే వ్యూ అయితే ఎక్సలెంట్ అయితే ఉందన్నమాట. వ్యూ పాయింట్ మాత్రం ఇక్కడైతే చాలా అంటే చాలా అయితే బాగుంది. నేచర్ని ఎక్కువ ఇష్టపడే వాళ్ళైతే మాత్రం ఇక్కడ ఖచ్చితంగా అయితే వెళ్ళాలని మాత్రం నేనైతే ఖచ్చితంగా అయితే రికమెండ్ అయితే చేస్తాను. సో గైస్, ఇప్పుడైతే మనం చూస్తుంది అయితే టీ ప్లాంట్స్ యొక్క ఫస్ట్ స్టేజ్ అయితే అదే అనమాట. సో అలా అయితేనే అవి రావడానికి అయితే ఛాన్సెస్ ఉన్నాయి గైస్. ఇలానే వాటిని అయితే భూమిలో అయితే పాతి పెడతారనమాట. సో మనం వచ్చిన ఘాట్ రోడ్ అయితే అదే అనమాట. సో కోయంబత్తూర్ నుండి అయితే మనం మున్నార్కి అయితే వచ్చాం. సో గైస్, ఇప్పుడైతే మీరు చూస్తున్నారు కదా, ఈ ట్రాక్టర్స్లోనే మనకు టీయాక్ మొత్తం అయితే ఎక్స్పర్ట్ అవుతుంది. ఇలాంటి ట్రాక్టర్స్ అయితే చాలా ఉంటాయి. సో అన్న కూడా మనకైతే బాయ్ అయితే చెప్తున్నాడు. సో ఫైనలీ మున్నార్ కూడా అయితే మనం రీచ్ అయితే అయిపోయాం గైస్. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇదైతే మున్నార్ యొక్క మెయిన్ ఇప్పుడైతే వచ్చేసాం గైస్. సో ఇక్కడ నుండి అయితే మనకైతే చాలా టైం ఉందని అయితే మనం సో ఇక్కడ ఫేమస్ ప్లేస్ అయిన వట్టవడకైతే మళ్ళీ అయితే స్టార్ట్ అయితే అయిపోయామన్నమాట గైస్. సో మనం ఇండియన్ బ్యాంక్ పక్కనే ఉంటుంది ఒకటి రోడ్ అనమాట. ఇక్కడ మున్నార్ సిటీ మధ్యలోనే ఉంటుంది అది పెట్రోల్ బంక్. సో మనం వెళ్ళే రూట్ అయితే ఇప్పుడైతే మనం వట్టవడకైతే వెళ్ళబోతున్నాం గైస్. ఇక్కడైతే చూస్తున్నారు కదా, వ్యూస్ మాత్రం ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ అయితే ఉన్నాయి. సో మీరైతే ఖచ్చితంగా మున్నార్కి వెళ్తే మాత్రం సో వట్టవడని మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి గైస్. ఇది కూడా ఒక ఫేమస్ ప్లేస్ అనే చెప్పాలి. సో వెళ్ళే రూట్ అయితే మాత్రం ఎక్సలెంట్ అయితే ఉంటుంది. మీరు ఇంకా వర్షాకాలంలో పోతే మాత్రం ఇంకా ఎక్సలెంట్ అయితే ఉంటుంది. మీరు మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి. ఎవరైనా మాత్రం బైక్లో ప్లాన్ చేస్తే మాత్రం సో మున్నార్ టు వట్టవడ. సో ఇంకా చాలా ప్లేసెస్ అయితే ఉన్నాయి గైస్. కట్టడిపర సంథింగ్ చాలా అయితే ఉన్నాయి. మీకు మినిమం మున్నార్ని ఎక్స్ప్లోర్ చేయాలంటే మాత్రం అట్లీస్ట్ 15 డేస్ అయినా పడుతుంది. సో 15 డేస్ అంటే చాలా కష్టం. సో కొన్ని మంచి ప్లేసెస్ అయితే మీరే కొద్దిగా సెలెక్ట్ చేసుకొని అయితే వెళ్ళడానికి అయితే ట్రై చేయండి. సో ఇక్కడ మన అయితే బస్సులు అయితే అస్సలు సైడ్ అయితే ఇవ్వరు. ఎందుకంటే ఇది సింగిల్ వే కాబట్టి వాళ్ళు ఎప్పుడైనా సైడ్కి ఆపితే తప్ప మనం అసలు వాళ్ళని ఓవర్టేక్ చేయడానికి అయితే అస్సలు ఛాన్సెస్ అయితే అస్సలు ఇవ్వరు. వాళ్ళు హారన్ కొట్టినా సరే వాళ్ళు అయితే మనకు అస్సలు ఇవ్వరు. ఇక్కడ చూడడానికి ఆటోలు కూడా మీకు కొద్దిగా ఏదో సంథింగ్ డిఫరెంట్ అయితే ఉంటాయి. సో చూస్తున్నారు కదా, మీరు ఈ అస్సలు వేస్ట్ అయితే చేయకండి గైస్. మున్నార్కి వెళ్తే మాత్రం అస్సలు మిస్ అవ్వకూడని ప్లేస్ అయితే వట్టవడ కూడా ఒకటి మీ బకెట్ లిస్ట్లో అయితే యాడ్ చేసుకోండి గైస్. సో వెళ్ళే దారిలో అయితే మంచి వ్యూస్ అండ్ మీరు ఎక్కడైనా ఆగి ఫొటోస్ దిగడానికి ఎక్సలెంట్ అయితే ఉంటుంది. ఇంకా రైనీ సీజన్లో అయితే ఇంకా చెప్పలేము, ఇంకా ఎక్సలెంట్ అయితే ఉంటుంది. సో ఇక్కడ నుండి అయితే ఒక బ్రిడ్జ్ అయితే వస్తుంది. ఇక్కడ నుండి మళ్ళీ ఒక రైట్ అయితే తీసుకోవాలి. సో ఇక్కడ కూడా టూరిస్ట్స్ అయితే చాలా అంటే చాలామంది వచ్చారు. మొత్తం కేరళ వాళ్ళే ఉన్నారు. మన తెలుగు వాళ్ళు అయితే అసలు నాకు ఎక్కడా కనపడలేదు. సో చూస్తున్నారు కదా, ఇలాంటి బ్రిడ్జ్ అయితే ఒకటి వస్తుంది. ఇలాంటి ఒక సరస్సును అయితే మీరు 3 times 4 times అయితే ఈ ఘాట్ రోడ్లో అయితే చూస్తారనమాట. అస్సలు కన్ఫ్యూజ్ అవ్వద్దు. గూగుల్ మ్యాప్ అయితే రూట్ అయితే చూపిస్తుంది మీకు. సో ఆ రూట్ని ఫాలో అయితే అయ్యి మీరు వట్టవడకి అయితే రీచ్ అయితే అవ్వచ్చు. సో అక్కడ ఫేమస్ అయితే హనీ బీస్ అండ్ సంథింగ్ ఏదో ఉన్నాయి.
మనకు కరెక్ట్గా అయితే తెలియదు, కానీ వెళ్ళాలని మాత్రం వెళ్ళిపోతున్నాం. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, టూరిస్టులు అయితే మాత్రం చాలా అంటే చాలా మంది వచ్చారు. మొత్తం స్టూడెంట్సే, కాలేజ్ స్టూడెంట్స్. సో వ్యూస్ అయితే చూస్తున్నారు కదా గైస్, ఎక్సలెంట్ అయితే ఉన్నాయి. ఇక్కడ నుండి ఒకవైపు ఎండ, ఒకవైపు నుండి యూనో మంచు అలాంటివి అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అనమాట ఇది. డోంట్ మిస్ గైస్, మున్నార్కి వెళ్తే మాత్రం అస్సలు మిస్ చేసుకోకూడదు. అందుకే అంటారేమో ఇది గాడ్స్ ప్లేస్ అని. ఎక్సలెంట్ ఉంది గైస్, ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది. మీరు లైఫ్లో మర్చిపోలేని ఒక మెమరీ, బిగ్గెస్ట్ మెమరీగా అయితే ఉంటుంది మీ బకెట్ లిస్ట్లో మున్నార్ కేరళ మాత్రం. సో డోంట్ మిస్ గైస్. సో చూస్తున్నారు కదా, మన రైట్ సైడ్లో అయితే మంచు కూడా అది సడన్గా అయితే వచ్చింది. మేము కూడా అస్సలు ఎక్స్పెక్ట్ అయితే చేయలేదు అంత దగ్గరగా వచ్చేస్తుందని. సో రోడ్ సైడే ఉంది. అప్పుడు అయితే ఎక్సలెంట్ ఉంది గైస్. ఆగని కొద్దిగా ఇక్కడ ఆపి కొద్దిగా ముందుకు వెళ్ళి అయితే చూపిస్తాను ఎలా ఫామ్ అయిందో మంచు కూడా. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ టీ ఎస్టేట్స్ మొత్తం ఎంత మంచుతో అయితే కప్పిపడిపోయినాయో. సో గైస్, ఫైనల్గా అయితే మనం వట్టవడకు కూడా అయితే కొద్దిసేపట్లో అయితే రీచ్ అయితే అయిపోతాం గైస్. సో ఇక్కడ వట్టవడ దగ్గర అయితే ఆల్మోస్ట్ అయితే వచ్చేసాం. వట్టవడకు కూడా ఇక్కడ అయితే మనం ఎంట్రీ అయితే ఇవ్వాలి, బైక్ నెంబర్ అండ్ మన డీటెయిల్స్ అయితే తీసుకుంటారు. సో వచ్చేటప్పుడు మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి, లైసెన్స్ మాత్రం మనకు కంపల్సరీ. సో రైడర్స్ కూడా కొంతమంది అయితే ఇక్కడైతే కనిపిస్తూ ఉన్నారనమాట. సో ఫైనల్గా ఇక్కడ యాంట్స్ ఉంటాయన్నమాట, పెద్ద పెద్ద దున్నపోతులు లాంటివి. సో అవి కూడా ఇక్కడ వట్టవడలో అయితే ఫేమస్ కొద్దిగా, కానీ మనకైతే కనపడలేదు గైస్. ఇలాంటి ఘాట్లో అయితే ఉంటాయంట. సో మనకైతే మన బ్యాడ్ లక్ ఆ రోజు అయితే అస్సలు కనపడలేదు. సో వ్యూస్ అయితే చూస్తున్నారు కదా ఎలా ఉన్నాయో. సో అలాగే కొద్దిగా ముందుకు రాగానే అయితే మనకు మళ్ళీ అలాంటి ఘాట్ రోడ్లే, మొత్తం అంతా మనకు ఘాట్సే. మనం అసలు ప్లెయిన్ రోడ్స్ అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయకండి, అస్సలు ఉండవు, మనకు అస్సలు దొరకవు కూడా, మొత్తం ఘాటే. సో ఘాట్ రోడ్స్ అంటే వామిటింగ్ సెన్సేషన్ ఉన్నవాళ్ళు, కొద్దిగా భయం ఉన్న వాళ్ళు అయితే కొద్దిగా రిస్క్ అయితే తీసుకోకండి. ఒకవేళ వెళ్ళాలనుకుంటే దట్స్ యువర్ చాయిస్, నేనైతే అసలు ఏమీ చెప్పను. సో అక్కడికి వెళ్తే మాత్రం మీరు ఒక మర్చిపోలేని మాత్రం మెమరీస్ అయితే చాలా అంటే చాలా అయితే ఉంటాయన్నమాట. మీరు లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకునేటట్టే ఉంటాయి, ఎక్కడ అయితే డిసప్పాయింట్ అయితే అవ్వడం అయితే ఉండదు. సో పెద్ద పెద్ద చెట్లు అయితే వస్తాయన్నమాట. సో ఫైనలీ వట్టవడకు కూడా అయితే రీచ్ అయితే అయిపోయి, ఇక్కడ కూడా రూమ్స్ ఉంటాయి. మీరు రూమ్స్కి కానీ స్టేస్కి కానీ అస్సలు భయపడాల్సిన పని లేదు, మన బడ్జెట్లోనే ఉంటాయి. సో మన బడ్జెట్లోనే ఉంటాయి, మీరు ఎక్కడ ఒక భయపడాల్సిన పని ఏమీ లేదు. ఫ్రెండ్స్తో వచ్చినా సరే, ఫ్యామిలీస్తో వచ్చినా సరే మీరు భయపడాల్సిన పని అయితే లేదు. ఎందుకంటే ఎక్కడ చూసినా అయితే ఉంటాయి, కాటేజెస్ ఉంటాయి, రూమ్స్ ఉంటాయి, హాస్టల్స్, సో మెనీ ఉంటాయి, చాలా అయితే ఉన్నాయి. మనకు ఆన్లైన్లో బుక్ చేసుకోకపోయినా సరే ఇక్కడ డైరెక్ట్గా దొరకడం అయితే చాలా అయితే ఉంటాయి గైస్. సో డోంట్ వరీ. సో గైస్, మన వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా అంటే మనం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్, సపోర్ట్ అయితే ఇవ్వండి. సో ఇలాంటి వీడియోస్ అయితే ఇంకా చాలా ఖచ్చితంగా అయితే చేస్తాం అనమాట. వట్టవడ మన ముందు అయితే చూస్తున్నారు కదా, ఇలాంటి ఒక మంచి లొకేషన్ అయితే కనిపించింది అనమాట వట్టవల్లో. సో ఒక 1 hour అలా ఉండి అయితే మళ్ళీ బ్యాక్ టు మున్నార్ అనమాట. అదే సేమ్ రూట్లో అయితే వచ్చాను. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, అదే ఫోటో అయితే కాదు. సో ఫైనలీ మళ్ళీ అయితే డిన్నర్ రూమ్ అయితే మున్నార్ సిటీలో, దట్ 2 personsకి అయితే నేను 600లోనే రూమ్ అయితే తీసుకున్నాను గైస్. సో ఇక్కడ ఇండియన్ పెట్రోల్ బంక్ అయితే ఉంది కదా, సో ఈ ఇండియన్ పెట్రోల్
బంక్ ఆపోజిట్లోని ఐ మీన్ దాన్ని రైట్లో అనమాట. అక్కడైతే మన రూమ్ కూడా అయితే చూపిస్తాను గైస్ మీకు. వాళ్ళ నెంబర్స్ కూడా అయితే స్క్రీన్ షాట్స్ అయితే తీసుకోండి. సో ఇక్కడ నుండి అయితే కొద్దిగా ఫాస్ట్ ఫార్వర్డింగ్లో పెట్టి అయితే రూమ్ దగ్గరికి అయితే వెళ్తాను గైస్. సో రూమ్ కూడా మనకు 600లోనే దొరికింది. రూమ్ కూడా అయితే ఎక్సలెంట్ అయితే ఉంది. సో కాకపోతే అది నాన్ ఏసీ, సో మనకు ఏసీ అయితే అవసరం లేదు. సో ఇది అనమాట వాళ్ళ రిసార్ట్స్ యొక్క నేమ్స్ అండ్ వాళ్ళ టూరింగ్ ప్లాన్స్ అయితే ఇవన్నమాట. మున్నా ట్రావెల్ వైబర్స్ సో సంథింగ్ ఏదో ఉంది ఇక్కడ. వాళ్ళ నెంబర్ కావాలంటే స్క్రీన్ షాట్స్ అయితే తీసుకోండి. ఇది మన రూమ్ నెంబర్ 104 అనమాట. సో మన రూమ్ కూడా అయితే ఎక్సలెంట్ అయితే ఉంది. సో మన లగేజ్ తెలిసిందే కదా, ఎక్కడ పడితే అక్కడ పడేస్తాము. ఇది మనకు ఇచ్చిన రూమ్ అయితే వాళ్ళు. ఒక టీవీ అండ్ సో బాత్రూమ్ కూడా చూడండి ఎక్సలెంట్ అయితే ఉంది బాత్రూమ్ కూడా. సో వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి గైస్.